ఫ్రెండ్స్, మనకి త్వరలో పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ జరుగుతుంది కదా. ఈ మెయిన్స్ జరుగుతున్న అభ్యర్థులకు సహజంగా ఒక డౌట్ ఉంటుంది అనమాట. చాలామంది ఎవరైనా సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు సహజంగా ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు అనిపిస్తుంటుంది, ఎంత స్కోర్ తెచ్చుకుంటే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అలాగే ఎంత స్కోర్ మనం ఎగ్జామ్లో పొందగలిగితే మనకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని మనం చూసుకుంటే, అంటే గత నోటిఫికేషన్ మనం కంపేర్ చేస్తున్నాం అనమాట. ఆ నోటిఫికేషన్ కంపేర్ చేస్తూ ఎంత స్కోర్ వస్తే సేఫ్ స్కోర్, ఎన్ని మార్కులు వస్తే మనం హాయిగా ఉండొచ్చు, అంటే ఇంకా భయపడకుండా జాబ్ వచ్చే ఆస్కారం ఉంటుంది అనేది. ఆ విధంగా చూసుకునేటప్పుడు మనం గత నోటిఫికేషన్ చూసుకుంటే, అంటే 2018లోనే విడుదల చేశాడు కదా. ఆ నోటిఫికేషన్లో చూస్తే అప్పుడు పోస్టులు అనేవి చాలా తక్కువ అనమాట. దాదాపుగా 2700 పోస్టులు అనమాట. అప్పుడు ఏపీఎస్పీ ఒక 300 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. అప్పటికి చూసుకుంటే ఇప్పుడు నోటిఫికేషన్ చూసుకుంటే 6100 పోస్టులు అనమాట. అప్పుడుతో కంపేర్ చేసుకుంటే దాదాపుగా 3 రెట్లు ఎక్కువ అనమాట పోస్టులు అనేది. మరి అప్పుడు ఏపీఎస్పీ ఇప్పుడు చూసుకుంటే, లేటెస్ట్ ఏపీఎస్పీ చూసుకుంటే 1000కి పైగా పోస్టులు ఉన్నాయన్నమాట. అలానే వీటిలో వివిధ రిజర్వేషన్లు, అంటే ఓపెన్లోనే కాకుండా మనకి రిజర్వేషన్లో కూడా అవకాశం ఉంటుంది కాబట్టి, ఏ రిజర్వేషన్ ఉన్నాడు ఆ రిజర్వేషన్, అంటే ఏబిసిడి ఇలా బీసీస్లోనే, ఎస్సీ ఎస్టీ ఇలా చూసుకునేటప్పుడు అనమాట. అయితే ఎంతవరకు స్కోర్ చేస్తే మనం జాబ్ సంపాదించవచ్చు, జాబ్ వచ్చే అవకాశం అనేది ఎంత స్కోర్ చేస్తే మనకి రావచ్చు అనేది మనం చూసుకుంటే, గత నోటిఫికేషన్కి ఇప్పటికీ చూసుకుంటే, గత నోటిఫికేషన్లో మనకి సివిల్ చూస్తే చాలా వరకు సివిల్ పోస్ట్ యొక్క కట్-ఆఫ్ అనేది దాదాపుగా 135 నుంచి 138, 136 ఇలా ఎక్కువ స్కోర్లు ఉన్నాయన్నమాట సివిల్కి. అలానే ఏపీఎస్పీ చూసుకుంటే లాస్ట్ టైము సివిల్కి ఏపీఎస్పీకి కూడా ఎప్పుడు 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. అట్లీస్ట్ 10 మార్క్స్ తేడాతోనే ఏపీఎస్పీ వస్తుంది అనమాట, సివిల్తో కంపేర్ చేసుకునేటప్పుడు అనమాట. ఈ ఏపీఎస్పీ అనేది లాస్ట్ టైం చూసుకుంటే దాదాపుగా 120 to 125 మధ్యలో వచ్చిందనమాట. 120 to 123 ఆ రేంజ్లో అనమాట. ఇది స్టేట్ వైడ్ పోస్ట్ కాబట్టి అందువల్ల అప్పుడు స్కోర్ చూసుకోండి, 122 అంటే అంత తక్కువ పోస్టులు ఉండేటప్పుడే కట్-ఆఫ్ అనేది చూడండి 120 to 123 మధ్యలో ఉన్నది. అలాంటిది ఇప్పుడు మరి పోస్టులు ఎక్కువ, అప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎంత ఇప్పుడు 300 అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 4 రెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట పోస్టులు అనేది. మరి దాన్ని బట్టి చూసుకుంటే మనం ఎంత స్కోర్ వస్తే సేఫ్ స్కోర్, అంటే ఎంత చేస్తే మనం నిరభ్యంతరంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని మనం చూసుకుంటే, సివిల్ చూస్తే ఇప్పుడు సివిల్ ఏదైతే ఉందో సివిల్ పోస్ట్ రావాలంటే దాదాపు 125 నుంచి 130, ఇంక 135 అనేది టాప్ మోస్ట్ స్కోర్ అనమాట. ఇంకా నువ్వు పడుకోవచ్చు ఇంకా హ్యాపీగా కళ్ళు మూసుకొని ఆ స్కోర్ అనేది చేస్తావు 135 అనేది. ఇప్పుడైతే నాకు తెలిసి కట్-ఆఫ్ అనేది 125 వరకు ఉంటుంది అనుకుంటాను ఫ్రెండ్స్. సివిల్ 125 నుంచి 130 మధ్యలో ఉంటుంది అనమాట. అలానే ఏపీఎస్పీ చూసుకుంటే ఇప్పటికి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటే 115 అనేది సేఫ్ స్కోర్ ఫ్రెండ్స్. మనకి 115 మార్క్స్ ఎవరైతే తెచ్చుకోగలుగుతారో వారికి జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా 125 మధ్యలో వస్తే ఇంకా వాళ్ళు తిరిగి లేకుండా పోస్ట్ వస్తుంది అనమాట. వాళ్ళకి కళ్ళు మూసుకొని ఉండొచ్చు, పోస్ట్ కంపల్సరీ డ్యామ్ షూర్గా వస్తుంది. మరి వీటిలోనే ఏపీఎస్పీ ఏంటంటే ఈవెంట్ స్కోర్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. 60 నుంచి 65 స్కోర్ తెచ్చుకోగలిగితే ఈవెంట్స్లోనే అది టాప్ స్కోర్ అనమాట. దాంట్లోనే మళ్ళీ మనం మెయిన్స్కి వచ్చేటప్పుడు ఒక 120 స్కోర్ చేయగలిగితే దాన్ని ఆఫ్ తీస్తే అప్పుడు ఇది ఒక 60, ఇది ఒక 60 వేసుకోండి, ఒక 120 మార్క్స్ అంటే ఇంకా మీకు జాబ్ వచ్చినట్టే. ఈవెంట్లో 60+ ఎవరైతే చేస్తారో మంచి స్కోర్ అనమాట. ఇంకా అంతకు మించి ఉన్న వాళ్ళు అయితే ఇంక తిరగలేదు. ఒక మాదిరిగా మెయిన్స్ రాసినా సరే ఈ ఈవెంట్ స్కోర్ని కలుపుకొని చూస్తే ఓవరాల్గా మంచి, అది ఏపీఎస్పీలో మాత్రం ఖచ్చితంగా పోస్ట్ వచ్చేస్తుంది. అలాగా సివిల్కి వచ్చేటప్పటికి కట్-ఆఫ్ ఎక్కువ ఉంటుంది, ఏపీఎస్పీకి వచ్చేటప్పటికి తగ్గిపోతుంది అనమాట, పోస్టులు ఎక్కువ కాబట్టి. ఇలాగ మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు కొందరు అన్న మేము మ్యాథ్స్ వీక్ బాగా, నాన్ మ్యాథ్స్ మరి ఇలాంటి అప్పుడు మెయిన్స్లోనే ఎలా స్కోర్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట. అంటే వీళ్ళు ఎక్కువ మ్యాథ్స్ మీద భయపడుతూ దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేయట్లేదు అనమాట. అంటే అలాంటి వాళ్ళకి ఈవెంట్స్లో ఎక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి, ఒక 60+ వస్తే రిమైనింగ్ అనేది ఆ మ్యాథ్స్ అర్థమెటిక్ ఏదైతే ఉందో అది వదులుకొని సైన్సు, హిస్టరీ, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ రీజనింగ్, ఇంగ్లీషు, వీటి మీద నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫోకస్ చేయగలిగితే ఈజీగా ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. ఎక్కువ కాకపోయినా సరే మినిమమ్ ఒక 115 నుంచి 120 మార్క్స్ తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి పోస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ విధంగా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకొని చూసుకునేటప్పుడు మాత్రం ఈసారి కట్-ఆఫ్లో అయితే సివిల్ అయితే 130 మంచి స్కోర్ అనమాట. పోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న స్కోర్ 130 అనేది. లాస్ట్ టైం అయితే 135, 138 అలా వెళ్ళిందనమాట కట్-ఆఫ్. ఇప్పుడు చూసుకుంటే 130 అనేది సేఫెస్ట్ స్కోర్ సివిల్కి అయితే. ఏపీఎస్పీకి వచ్చినప్పుడు అయితే 120 అనేది చాలా సేఫెస్ట్ స్కోరు. ఇంకా 115 ఆ రేంజ్లోనే కట్ అయిపోవచ్చు అనమాట. కట్-ఆఫ్ అనేది 115 మధ్యలో క్లోజ్ అవుద్ది అనుకుంటున్నాను. 115 to 120 మధ్యలోనే వస్తుంది. 115 స్కోర్ ఎవరైతే చేసుకోగలుగుతున్నారో వాళ్ళకైతే ఏపీఎస్పీ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.